హలో స్టూడెంట్స్, ఈరోజు ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ గురించి చూద్దాం. సో ఎండోగమి అంటే ఏంటి అంటే ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. ఇండియన్ కాస్ట్ సిస్టంలో ఉన్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అంటే ఎండోగమి. కానీ రీసెంట్గా మీరు ట్రెండ్ చూస్తే ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ నంబర్ రైజ్ అవుతుంది. బట్ కెన్ వీ సే దట్ మ్యారేజ్ విషయంలో కాస్ట్ అనే పట్టింపు పోతుందా ఇండియన్ సొసైటీలోంచి? అంటే ఆ స్టేట్మెంట్ని మనం బ్లాంకెట్గా ఇచ్చేయచ్చా అంటే నో. మీరు మామూలుగా మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్ వాటిల్లో చూస్తే కూడా కొంతమంది కాస్ట్ నో బార్ అని పెడుతున్నారు. బట్ అప్పర్ క్లాస్ ఉన్న ఫ్యామిలీస్లో మాత్రమే కాస్ట్ నో బార్ అనేది నడుస్తుంది. బట్ ఎట్ ద సేమ్ టైం మీరు ఆనర్ కిల్లింగ్స్ కూడా చూస్తున్నారు. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేసుకుంటుంటే స్టిల్ ఆనర్ కిల్లింగ్స్ జరుగుతున్నాయి. అంటే కాస్ట్ అనే రెస్ట్రిక్షన్ పోయిందా అంటే ఎసెన్షియల్గా పోలేదు కొన్ని ఏరియాస్లో. బికాస్ క్లాస్ మ్యాచ్ అవ్వడం వల్ల కాస్ట్ అనే దాన్ని పక్కన పెడుతున్నారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఫైండింగ్ ఏంటంటే ఆ రీసెర్చ్ నుంచి మదర్స్ ఎడ్యుకేషన్. అంటే ఎవరైతే అబ్బాయి ఉన్నాడో అబ్బాయి వాళ్ళ మదర్ కనుక ఎడ్యుకేటెడ్ అయి ఉంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరిగే ఛాన్స్ పెరుగుతుందన్నమాట. అంటే ఇండివిజువల్ ఎడ్యుకేషన్ లెవెల్స్, అబ్బాయి అమ్మాయి ఎడ్యుకేటెడ్ అయితే సరిపోవట్లేదు, ఫ్యామిలీలో కూడా ఎడ్యుకేషన్ హైగా ఉంటేనే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఓకే అవుతున్నాయి. సో ఇండియన్ మ్యారేజెస్లో కాస్ట్ అనే రెస్ట్రిక్షన్ పోయింది అని చెప్పొచ్చా మనం? మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి.